తిరుమల శేషాచల అడవుల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత కోసం 4 కాళ్ల రోబో డాగ్ ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దట్టమైన పొగమంచు చీకటిలోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించే సాంకేతికత దీనిలో ఉంది. ఇక మెట్లు, రాళ్లు, కొండలు, అడవుల్లోనూ సులభంగా కదలగలదు. అలిపిరి తిరుమల నడక మార్గం సమీపంలో చిరుతలు, ఇతర జంతువుల కదలికలను గుర్తించి కంట్రోల్ రూమ్ పెట్రోలింగ్ సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేస్తోంది. సౌండ్ లైట్ల ద్వారా జంతువులను అడవి వైపు మళ్లించేలా దీన్ని రూపొందించారు. 20.20 లక్షల విలువైన రోబోను 20 రోజుల పాటు టీటీడీ ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఇక సెప్టెంబర్ బ్రహ్మోత్సవాల్లోనూ వినియోగించే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జయజీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ రవలి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త రకమైనటువంటి రోబోను అందుబాటులో కూడా తీసుకొచ్చింది. అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే శేషాచల అడవుల్లో ఈ యొక్క వన్యప్రాణుల కదలికలు, అదేవిధంగా భక్తుల సంరక్షణ కూడా దీనిని పూర్తిగా కూడా టీటీడీ వినియోగించేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే దీనికి అనుగుణంగా కూడా 4 కాళ్ల రోబో డాగ్ ను వినియోగించేటువంటి విధంగా కూడా, అంటే ఆ యొక్క వినియోగించేటువంటి ఆ రోబో ఏదైతే ఉందో 4 కాళ్ల డాగ్ గా కూడా దాన్ని తెలుగులో స్పష్టంగా కూడా పిలిచేటువంటి సిచ్యువేషన్. ఆ రోబో డాగ్ ఏదైతే ఉందో అత్యంత అధునాతన పరిజ్ఞానంతో కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తుంది. ఈ యొక్క తిరుమల అన్నమయ భవన్ ఏదైతే ఉందో, మామూలుగా ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు మీటింగులు సర్వసాధారణంగా అక్కడ జరుగుతూ ఉంటాయి, నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో కూడా దీని యొక్క ప్రయోగాత్మకంగా దీనిని అక్కడ వినియోగించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏంటి, జంతువుల యొక్క కదలికలను ఏ విధంగా గుర్తింపు చేస్తుంది అనే దాని మీద నిన్న దగ్గర ఉండి అదనపు ఈవో పూర్తిగా కూడా ఆ యొక్క రోబో యొక్క వ్యవహారాన్ని పూర్తిగా కూడా పరిశీలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే దట్టమైనటువంటి పొగమంచు, కారు చీకట్లను కూడా ఈ యొక్క వన్యప్రాణుల కదలికలను ఇట్లే పసిగట్టేటువంటి సిచ్యువేషన్ ఆ యొక్క రోబోకి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని కూడా పొందుపరిచినట్టు కూడా మనకు తెలుస్తుంది. మెట్లు కావచ్చు, రాళ్లు కావచ్చు, అడవులు కావచ్చు, కొండలు కావచ్చు, కోనలు సైతం ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఈజీగా కూడా వాటన్నిటిని కూడా పూర్తిగా అధిరోహించేటువంటి శక్తి ఈ యొక్క రోబో డాగ్ కి అయితే ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రత్యేకించి ఈ యొక్క అలిపిరి తిరుమల నడక మార్గం, అదే విధంగా శ్రీవారి మెట్లు నడక మార్గంలో ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క దట్టమైనటువంటి శేషాచల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అటవీ ప్రాంతంలో చిరుతలు కావచ్చు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ఈ రోబో ఇట్లే అదే రకంగా కూడా కనిపెట్టి ఈజీగా కూడా ఈ యొక్క తిరుమలకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కి కూడా పూర్తిగా కూడా దాన్ని సమాచారం అందించేటువంటి వ్యవహారం అయితే ఉంది. ఈ యొక్క భక్తుల రాకపోకలు సాగించే ప్రాంతం వైపు జంతువులు వస్తే వెంటనే ఆ యొక్క కంట్రోల్ రూమ్ కావచ్చు, అదే విధంగా పెట్రోల్ సిబ్బందిని పూర్తిగా కూడా ఈ యొక్క రోబో డాగ్ ఏదైతే ఉందో అప్రమత్తం చేసేటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా దాని నుంచి ఇది ముఖ్యంగా మనము సెప్టెంబర్ లో వచ్చే బ్రహ్మోత్సవాలకు కానివచ్చు, ముఖ్యంగా పుల్ల కదలికల కోసమే ఇది రూపొందించారనుకోవచ్చా? ఎస్, తప్పకుండా రావులి. ఇప్పుడు ఈసారి దాదాపు శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకటి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అదే విధంగా సాధారణంగా సంవత్సరానికి ఏడాది పాటు ఒకసారి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు, 2 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రానున్నటువంటి మాసంలో కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించేటువంటి క్రమంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రత్యేక రోబోను పూర్తి స్థాయిలో దాని యొక్క సేవలను టీటీడీ పూర్తిగా కూడా వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఆ యొక్క భక్తులు వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ తిరుమల నుంచి, ఆ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి మెట్ల మార్గం కావచ్చు, మరోవైపు మనం చూసుకున్నట్టయితే శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్నటువంటి శ్రీవారి మెట్ల మార్గం ఏదైతే ఉందో ఈ యొక్క 2 మెట్ల మార్గాల ద్వారా గతంలో మనం చూసుకుంటే అనేక రకాలుగా కూడా చిరుతలు అక్కడ ఉన్నటువంటి భక్తుల మీద దాడులు చేయటము, అంతేకాకుండా రోడ్ల మీద సంచరించటము, అంతేకాకుండా భక్తులు వెళ్ళేటువంటి మార్గాల్లో అదే అటవీ వైపు నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక వైపుకు ఈ యొక్క పులులు దాటేటువంటి సమయాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా వరకు కూడా ఈ యొక్క తమ సెల్ ఫోన్ లో కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి కదలికలను కూడా పూర్తిగా, అంటే వన్యప్రాణానికి సంబంధించి అడవుల్లో ఎటువంటి వన్యప్రాణులు ఉన్నా అవి భక్తుల దగ్గరికి రాకుండా పూర్తి స్థాయిలో ఇమ్మీడియట్లీ తన యొక్క మేధస్సుతో కూడా ఆ యొక్క రోబో ఏదైతే ఉందో ఆ యొక్క కమాండ్ కంట్రోల్ రూమ్ కి పూర్తిగా కూడా సమాచారం ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే నడుస్తూ ఉంది. అంటే దాదాపు మనం చూసుకున్నట్టయితే దీని విలువ 20 నుంచి 20 లక్షల రూపాయలు దాని యొక్క కాస్ట్ అయితే ఉంది. దాదాపు దాన్ని 10ల సంఖ్యలో ఆ టీటీడీ కొనుగోలు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనపడుతుంది. 20 రోజుల పాటు మొట్టమొదటిగా ఒక రోబో అయితే 20 నుంచి 20 లక్షలు వెచ్చించి కూడా ఒక రోబోని అయితే కొనుగోలు చేసింది. ఇప్పటికీ టీటీడీ దాని యొక్క సేవలు ఏ విధంగా వినియోగపడతాయి
ఏంటనేటువంటిది పూర్తిగా కూడా ప్రణాళికాబద్ధంగా చూసేటువంటి వ్యవహారం ఉంది. రానున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవంలో దీని యొక్క వినియోగాన్ని పూర్తిగా కూడా టీటీడీ వినియోగించుకునే సిచ్యువేషన్ అయితే కనపడుతోంది రవలి. ఓకే, థ్యాంక్ యూ జయజీరా.